మనకి హానరీ కెప్టెన్ ఎస్ గోపాల్ గారు, రిటైర్డ్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గోపాల్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందండి? కొంచెం మీరు ఫ్రేమ్ సెట్ చేసుకోండి. రైట్. హలో సార్, వినపడతాను సార్. రైట్, వినిపిస్తుంది. కొంచెం మీరు ఫ్రేమ్ సెట్ చేసుకోండి, కొంచెం ముందుకు రండి. అట్లా ఉండండి. రైట్ ఫ్రీ చేయండి. రైట్ గోపాల్ గారు, మనం దాదాపు 10 రోజుల నుంచి చూస్తున్నాం పెహల్గాం దాడి ఘటన ఏదైతే ఉందో, అలాగే భారత్ పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేదే భారత సమాజం కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. గతంలో కూడా మనం చూసాం, ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసిందో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బకు ఏ విధంగా కొట్టిందో ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు కూడా పాకిస్తాన్ ఉపక్రమించలేదు. ఈ నేపథ్యంలో గత నెల 22న జరిగిన పరిణామం ఏదైతే ఉందో అది భారత్ అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో పాక్ కూడా కొన్ని క్షిపణి ప్రయోగాలకు సిద్ధమవుతున్న వేళ ఈరోజు సముద్ర జలాల నుంచి పాకిస్తాన్ ఏ విధంగా తిప్పికొట్టొచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆ చర్యలకి ప్రతిస్పందనగా దాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలని చెప్పేసి ఐఎన్ఎస్ విక్రాంత్ని అయితే మాత్రం ఈరోజు అరేబియా సముద్రంలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మరోపక్క గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనిక బలగాలకైతే మాత్రం పూర్తి స్వేచ్ఛనివ్వటం జరిగింది. భద్రతా దళాలకి పూర్తిగా నమ్మకం ఉంది భద్రతా దళాలపై అని చెప్పేసి నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏంటి అంటే ఒక జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఓ పక్క మన సైన్యం ఏ విధంగా వాళ్ళకి ధీటైన సమాధానం చెప్పే అవకాశాలు ఉన్నాయి అనుకో. గోపాల్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. చెప్తాను. నమస్తే. నేనేం చెప్తున్నానంటే, నేను జేఎన్కేలో కదం ప్రతి ఒక్క అడుగు నడిచి చేసామంట. 1985 నుంచి 90 వరకు అయితేనే కార్గిల్ బటాలిక్ వరకు చేసాం, సర్వీసెస్ వచ్చాము. ఇదే పూంచులు ఉన్నది రజోరి అయితే, మేందర్ అయితేనేమి, కుపోడ్ అయితేనేమి, అయితేనేమి, ప్రతి ఒక్క చోట కోప్రా పోస్ట్ వరకు అన్ని ఆపరేషన్ లో మేము అటెండ్ అయ్యి వచ్చాము. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మా పరేడ్ లో 32 మందిని జీవితంలో పట్టుకున్నాం. ఇదే పూంచ్ సెక్టర్ లోనే పట్టుకొని వచ్చి మేము ఆపరేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, సైనికులు ఎప్పుడు ధైర్యాన్ని కల్పిస్తారంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఫ్రీ హోల్డర్లకు ఇచ్చాడనమాట, మీకు ధైర్యం మేము వెనక ఉన్నాము. అప్పుడు ముందు కాలంలో లెటర్స్ రాసినా కూడా ఎవరికి వినపడేది కాదు. ఇప్పుడు ఎంతో మీడియా వచ్చింది, మీ సహకారం ఉంది. ఇందువల్ల దేశ ప్రజలు కాదు, ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కటి ఏం జరుగుతుందో తెలిసిపోతా ఉంది అనమాట. తప్పులకి ఆస్కారం అంటూ లేదు. తప్పులు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసిన తప్పకుండా పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే డ్రోన్లు వచ్చేసాయి, ఇప్పుడు మంచి టెక్నాలజీ పెరిగిపోయింది. ముందంటే ఒక్క నిమిషం గోపాల్ గారు మీరు ఒక్క నిమిషం, మీ ఫ్రేమ్ కదులుతుంది, ఒకసారి ఫిక్స్ గా ఒకసారి ఎక్కడైనా ఫిక్స్ గా. మేము సర్వీస్ లో పోయేటప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి అదే జయంతో బార్డర్ లో ఉండేప్పుడు బిఎస్ఎఫ్ వాళ్ళకి మాకు పరిచయం అవుతా ఉంటే మేము అప్పుడు భయపడేవాళ్ళం. ఓహో బార్డర్ లో ఇప్పుడు 150 మీటర్ల నేషనల్ ఫ్లాగ్ చూసిన తర్వాత మాకు ఆశ్చర్యం అయిపోతా ఉంది. ఇప్పుడు ఓహో ఇలాంటి పోస్ట్ లో మనం వచ్చామా, మా ఫ్యామిలీ తీసుకుపోయినప్పుడు చూసినప్పుడు అప్పుడు ఆశ్చర్యపోయేవాడు, పాకిస్తాన్ తో ఇలాగే ఉంటారు. లేదమ్మా, యుద్ధాలు వచ్చినప్పుడు యుద్ధ విధంగా మేము చేస్తాము. అప్పుడు మాకు అన్న లేదు, తమ్ముడు లేదు, మా సంఖలో ఉన్నటువంటి గన్నే మాకు ఆయుధం. ఫస్ట్ వైఫ్ అంటే గన్నే మాకు ఆయుధం లాగా మేము చేస్తాము, కానీ ఆయుధమే ముద్దు బిడ్డ, ఆయుధమే మాకు బిడ్డ. తల్లి మాకు ఎలా ప్రేమించిందో దేశభక్తి కోసం, అదే మాకు రక్షణ. ఎలా జాయిన్ అయినామో అలాగే ఈ రోజు కూడా గౌరవంతో రిటైర్ అయినాం. రైట్. గోపాల్ గారు, మీరు అంటే దేశంపై ఉన్నటువంటి అభిమానం, మీరు ఇచ్చినటువంటి సర్వీస్కి అయితే మాత్రం చాలా హ్యాట్స్ అప్ అండి. మొత్తానికి అంటే ఒక పాక్ అయితే మాత్రం అప్పటి నుంచి దాయాది దేశం, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మధ్యలో చాలాసార్లు అంటే 2-3 సార్లు యుద్ధాలు వచ్చినా సరే భారతే పైచేయి సాధించింది. కానీ ఇప్పుడు గత నెల 22న జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో, పర్యాటకులనే లక్ష్యంగా చేసుకొని దాదాపు 26 మందిని కాల్చి చంపిన దుర్ఘటన ఏదైతే ఉందో దానికైతే మాత్రం భారత్
సమాధానం ధీటైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీనికి ఒక పక్క చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏ విధంగా ఉండొచ్చు అంటారు గోపాల్ గారు? ఖచ్చితంగా జరిపించాల్సిందే. మాజీ సైనికులు మాకు అవసరం వచ్చిన ఈ రోజు కూడా మేము వచ్చేదానికి రెడీగా ఉన్నాం. మేము రిటైర్ అయిపోయి 12-13 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఇండియన్ ఆర్మీ కోసం వేసుకున్నటువంటి క్యాప్ ధరించినటువంటి వస్త్ర పౌరుషం మాకు ఈ రోజు ఉంది. పరిస్థితుల్లో ఈ రోజు యంగ్ సోల్జర్స్ కి ఏం చేయాలంటే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మీ వెనుక మేము ఉంటున్నాం, కోఆర్డినేషన్ చేయాలి, వాళ్ళకి కోఆపరేషన్ చేయాలి. నాన్న జీవితం అంటే ఇలా ఉంటుంది, మాజీ సైనికులు అంటే ఇలా సైనికులు అంటే ఇలా ఉంటారు చూపిస్తారు మీకు. ఇప్పుడు మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎక్విప్మెంట్స్ తో పాటు మేము ఫస్ట్ జస్ట్ మీకు చిన్న ఒక విషయం చెప్పాలనుకుంటాను. 87 జనవరిలో వార్ వస్తుందన్నప్పుడు మేము అదే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నామన్నమాట. ఆ జమ్మూ కాశ్మీర్ ఉండేటప్పుడు మేము భయపడేవాళ్ళం. ఒరే అరస్పుర సెక్టర్ లో మేము భయపడేవాళ్ళం. బార్డర్ జరుపుకోవాలంటే ఆ బంకర్ లో కూర్చొని మేము జనవరిలో చలికి వండుకుతూ చేసేవాళ్ళు. అప్పుడు ఎక్విప్మెంట్స్ కూడా లేవు. అదే విధంగా 88-90 కార్గిల్ ఆపరేషన్ చేశాం. 99 లో కార్గిల్ ఉన్నాము. 88-92 కార్గిల్ బటాలియన్ కూడా సర్వీస్ చేసి వచ్చాం. 99 లో కార్గిల్ వార్ చేసినప్పుడు 80 బ్రిగేడ్ అయితే 95 బ్రిగేడ్ అయితే 180 బ్రిగేడ్ రిజర్వ్ బటాలియన్ మా ఉండి మేము అన్ని చోట్ల తిరిగినాం. మేము టవరింగ్ 27 మద్రాసు నుండి మాట్లాడుతున్నాను నేను గర్వంగా. కార్గిల్ వార్ లో కూడా మేము అటెండ్ చేసి వచ్చాం కాబట్టి. రైట్ గోపాల్ గారు, కార్గిల్ వార్ తర్వాత ఉరి ఘటన తర్వాత మళ్ళీ పాక్ పై యుద్ధానికి మాత్రం ఒకవేళ వస్తే మళ్ళీ అంటే నరేంద్ర మోదీ సారథ్యంలో ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాక్ తోటి మనకు రంగంలోకి సిద్ధమవుతున్నాం, యుద్ధ రంగంలోకి. ఈ నేపథ్యంలో అప్పటికి ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం పరంగా చూస్తే భారత్ ఏ విధంగా రక్షణ దళంలో అభివృద్ధి చెందింది అనుకోవచ్చు? చాలా విధంగా వచ్చింది సార్. ఇప్పుడు ఆటోమేటిక్ వెపన్స్ అలా వచ్చాయి. ముందంటే 47 రైబుల్ రావాలంటే కష్టంగా ఉండేది. ఇన్సూరెన్స్ రైబుల్ రావాలంటే కష్టంగా ఉండేది. హ్యాండిల్ చేయాలంటే గ్రీనర్ చేస్తే ఉండేది. కుదం లడాయి పోవాలంటే ఇప్పుడు బొబ్బోర్స్ లాంటి జనతాగన్ లాంటి ఆల్ మిషన్స్ వచ్చేసాయి అనమాట. ఇప్పుడు 15 కిలోమీటర్స్ ఏదేమి 100 కిలోమీటర్స్ వరకు కూడా ఆటోమేటిక్ వెపన్స్ వచ్చాయి. కానీ దీంతో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ చేసేదానికి జవాన్లకి మోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. జవాన్లు ఆటోమేటిక్ వెపన్స్ క్లియరెన్స్ చేసినా కూడా గ్రౌండ్ టు గ్రౌండ్ ఆక్యుపేట్ చేయాలంటే ఎవరు పోవాలి? వాళ్ళతో పాటు పోయేసి మొత్తం క్లియరెన్స్ చేసుకొని ఆక్యుపైడ్ ఏదైతే పిఓకి ఉందో ఆ ప్లేస్ ని మనం ఆక్యుపైడ్ చేసుకుంటే ఈ యుద్ధం వాడికి సమర్థ అయిపోతుంది. ఆ ఆక్యుపైడ్ ఉండే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ కొద్దిగా పెట్టుకున్న దాని వల్లనే మనకు ఇండియా